టీడీపీ జనసేన ఫస్ట్ లిస్ట్ ఇరు పార్టీల్లోనూ చిచ్చు రాజేసిందే. రెండు పార్టీల్లోనూ అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. టీడీపీ జనసేనల్లో రాజీనామాల పర్వం కూడా మొదలైంది. టీడీపీ తొలి జాబితాలో పలువురు సీనియర్లకు చోటు దక్కలేదు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణ వంటి వారికి తొలి జాబితాలో చోటు దక్కలేదు. మరో టీడీపీ సీనియర్ నేత కిమిడి కళా వెంకట్రావుకు స్థానం దక్కలేదు. దీంతో విజయనగరంలో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. అయితే కళా వెంకట్రావును వ్యతిరేకించిన కొండ్రు మురళికి మాత్రం రాజాం టికెట్ దక్కింది. గజపతి నగర్ లో మాజీ ఎమ్మెల్యే అప్పలనాయుడికి షాక్ తగిలింది. గజపతి నగరం టీడీపీ టికెట్ కొండపల్లి శ్రీనివాస్ కు దక్కింది. దీంతో చంద్రబాబు తీరుపై అప్పలనాయుడు వర్గం బగ్గుమంటోంది. గజపతి నగరం టీడీపీ ఇన్ఛార్జి పదవికి ఆయన రాజీనామా చేశారు. మరోవైపు తూర్పుగోదావరి జిల్లాలో కూడా చంద్రబాబు సీనియర్లను పక్కన పెట్టారు. రాజాం నగర్ లో బొడ్డు వెంకటరమణ చౌదరికి చంద్రబాబు మొండి చేయి చూపారు. రాజమండ్రి రూరల్ స్థానంపై టీడీపీ జనసేన మధ్య స్పష్టత రాలేదు. దాంతో గోరంట్ల బుచ్చయ్య చౌదరి క్రాస్ రోడ్ లో నించున్నారు. ముమ్మిడివరం స్థానానికి టీడీపీ అభ్యర్థిని ప్రకటించడంతో జనసేన వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. కొత్తపేట నియోజకవర్గం పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇక ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇద్దరు కీలక సీనియర్ల నేతలను చంద్రబాబు పక్కన పెట్టేశారు. ఆలపాటి రాజాకు, ఎరపతినేని శ్రీనివాస్ కు చంద్రబాబు టికెట్లు కేటాయించలేదు. ఆలపాటి రాజాకు షాక్ ఇస్తూ తెనాలి టికెట్ ను జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ కు కేటాయించారు. పెదకూరపాడు, నరసరావుపేట, గుంటూరు ఈస్ట్ వెస్ట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించలేదు. చింతలపూడి టికెట్ ను స్థానికేతరుడికి కేటాయించడంతో టీడీపీ శ్రేణుల్లో విభేదాలకు తావు ఏర్పడింది. ఉండి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే శివరామరాజుకు ఆశాభంగం కలిగింది. తనకు సీటుపై పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చినా కూడా రామచంద్రరావుకు టికెట్ దక్కలేదు. తాడపల్లిగూడెం, నర్సాపురం స్థానాలకు సంబంధించి టీడీపీ జనసేన మధ్య సయోధ్య కుదరలేదు. ఏలూరు సీటుపై ఆశ పెట్టుకున్న జనసేన అధినేత రెడ్డప్ప నాయుడుకి ఆశలు కాస్త అడియాశలయ్యాయి. లవ్ ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే, మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్చుతోంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్ ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో వి లవ్ టుడే.